హాయ్ అండి, వెల్కమ్ టు స్పైస్ అప్ విత్ సాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు ఇంకా బయట నుంచి తెమ్మని అస్సలు అడగరు. రెసిపీ చెప్పేస్తాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. ముందుగా చికెన్ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నీట్గా పసుపు ఉప్పు వేసుకొని 3-4 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. చికెన్లోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి, కొంచెం కారం కూడా వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ అయితే పకోడీలాగా వేసేసుకోవాలి. మొత్తం ఇలా చికెన్ మొత్తాన్ని వేసేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని ఇలా వేసేసుకొని మొత్తం అయితే బాగా వేపుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ రెండు వైపులా మొత్తం బాగా వేపుకోవాలి. చికెన్ అయితే వేగిపోయిందండి. ఈ చికెన్ని పక్కకు తీసేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ కోసం అయితే వెజిటేబుల్స్ అన్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక ఎగ్ని అయితే ఇలా బీట్ చేసుకొని వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ కోసం ఏం చేసుకున్నా హై ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి. ఆమ్లెట్లో ఇలా తిరిగేసుకొని పెద్ద పెద్ద ముక్కల కింద గరిటెతోనే అలా కట్ చేసుకొని బాగా వేపుకోవాలి. బాగా వేగిపోయింది. ఇప్పుడు వీటిని కూడా ఒక పక్కకి తీసేసుకోవాలి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈసారి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత క్యాప్సికమ్ క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ 50% కుక్ అయితే సరిపోతుంది. అప్పుడే తినేటప్పుడు అయితే టేస్ట్ తెలుస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా వేపుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి, కొంచెం కారం కూడా వేసుకోవాలి, కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అయితే వేగిపోయి ఇందులోకి ముందుగా వండి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి. రైస్ వేసుకొని బాగా మొత్తం కలుపుకోవాలి. నేనైతే బాస్మతి రైస్తో చేస్తున్నాను. నార్మల్ రైస్తో చేసుకున్న కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తం వెజిటేబుల్స్ మొత్తం రైస్లో కలిసేలా మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకొని ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ ఎగ్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. అప్పుడే ఫ్రైడ్ రైస్ టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. వేడివేడిగా ఉన్నప్పుడే తింటే చాలా బాగుంటుంది. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళడం మర్చిపోకండి. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.